రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కనిగిరితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరంజనేశ్వరం పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుబుగ్గ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పలువురు అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. మా సార్ కూడా ట్యాప్ చేసుకోవచ్చు. నువ్వు వరకు అన్నీ అవి కొడితే పక్క నుంచి తీయలేదు. ఊరు కట్టానన్నా. ఓకే ఓకే, అందరూ పక్క ఊరుగా ఉండండి. ఓకే ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఏం ప్లాను అక్క? అన్నా 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 అన్నాయమన్నా అన్నాయమన్నా నోరులేను అన్నా. ఒక వీడియో తీసుకుంటే సార్ ఉంది చాలన్నా. బాగుంటుంది. అన్నా అన్నా ఒక్కటి అదే సార్, మీరు కొంచెం సైడ్కి రావాలి సార్. ఒకటి ఏంటి డబ్బా? సరే మాకు కొడితే కదా. 22 సైడ్కి రండి అన్న. అదంతా అక్కడ చెత్తని డంపు చేసి ఒక వారసత్వ సంపదగా మనకి ఇచ్చిన పరిస్థితుల్లో ఈ 20 నెలల్లో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద మనం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రాం తీసుకొని పట్టణాలు నిన్న అంటే మే 22 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా ప్రతి నగరాలు కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు కనిగిరిలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారితో పాటు మన కమిషనరు, డిఎం, మిగిలిన మా క్యాడర్తో అందరితో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఒక మహోన్నత లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించాలంటే మన వార్డు, మన వీధి, మన గ్రామం, మన నగరం, మన ప్రాంతం అనే విధంగా తీసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గతంలో చెత్త మీద కూడా పనులు వేసినట్టు చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు తరివేసిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై ఒక ప్రణాళికాబద్ధంగా మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకు మన పట్టణాలని మనం చూసాం. జాతీయ స్థాయిలో 5 గ్రామాలకి మనకి ఉత్తమ పంచాయతీలు క్లీన్ అండ్ క్లీన్లో మనకి అవార్డ్స్ రావడం కూడా చాలా సంతోషదాయకమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే కాదు, ఇంతకుముందు జన్మభూమి ప్రోగ్రాం అప్పుడు కావచ్చు, అంతకుముందు 14-19లో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడూ కూడా క్లీన్ అండ్ క్లీన్కి వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్యము, ప్రజలకి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఇవన్నీ కూడా ఒక భాగస్వామ్యంగా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు చూస్తున్నాం విపరీతమైనటువంటి ఎండలు. వీటి నుంచి అధిగమించాలి అంటే తప్పనిసరిగా చెట్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే కూడా ప్రతి ప్రాంతాల్లో కూడా ఆ చెట్లను పెంచి మన వాతావరణాన్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకి మెరుగైనటువంటి ప్రకృతిని, సంపదని అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ
అందరూ కూడా కంకణబద్దులై ఈ కనిగిరి కాదు, ఈరోజు నేను కనిగిరిలో ఉన్నా కాబట్టి కనిగిరి నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దే దానిలో మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.